పాలక్ పన్నీర్ పరోటా ఎలా చేయాలంటే, పాలకూర తీసుకొని మంచిగా కడిగి 1 నిమిషం పాటు ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత చల్లారబెట్టుకోండి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకునే ముందే మిక్సీలో ఆకుతో పాటు పచ్చిమిర్చి 2, కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీన్ని గోధుమ పిండిలో పోసి బాగా కలిపేసుకోండి. పిండిని సాఫ్ట్గా కలుపుకొని పక్కన ఒక 10 నిమిషాలు పెట్టేసుకోండి. తర్వాత పన్నీర్ తీసుకొని పొడిగా నలుపుకోండి. ముక్కలు లేకుండా పొడిగా నలుపుకోండి. తర్వాత అందులో కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చి చీలికలు, తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా మనము చపాతీలాగా చేసుకున్నాం కదా, ఆ చపాతీలో ఈ పన్నీర్ని పెట్టుకొని దీన్ని కూడా స్టఫ్ చేసుకొని చపాతీలాగా రుద్దుకోవాలి. చపాతీలాగా రుద్దుకొని పెనం మీద వేడివేడిగా కాల్చుకొని తింటే సూపర్గా ఉంటుంది. దీనికి కాంబినేషను ఆలూ కర్రీ చాలా సూపర్గా ఉంటుంది.